తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థుల జాబితా కొద్దిసేపటి కిందటే వచ్చింది. ఇప్పటికే జనసేనలో తీవ్ర ఆగ్రహ జ్వాలలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం పవన్ కళ్యాణ్ పూర్తిగా జనసేన పార్టీని చంద్రబాబు చేతిలో పెట్టేశారు. 24 సీట్లు అంటే 13.7% సీట్లు మాత్రమే జనసేన తీసుకున్నటువంటి పరిస్థితి. అందులో కూడా 5గురికే తప్ప 19 చోట్ల అభ్యర్థి లేని పరిస్థితి. మరొక వైపు చంద్రబాబు తన జాబితాలో సీనియర్లు పక్కన పెట్టి సీనియర్లకు మొండి చేయి చూపించి ఇంకొక వైపు బదిలీలు కూడా పక్క నియోజకవర్గాలకు పక్క జిల్లాలకు కూడా చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ జాబితాను ఏ విధంగా చూస్తారో మనతో పాటు మాట్లాడేందుకు మంత్రి జోగి రమేష్ ఉన్నారు. సార్, తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థుల జాబితా వచ్చింది. 94 టీడీపీ, 24 జనసేన పోటీ చేస్తామని చెప్పారు. పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారు. బీజేపీపై ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు. సో ఈ జాబితాను చూశాక మీకేమనిపిస్తుంది? మా లీడర్ జగనన్న చెప్పిన కాన్సెప్ట్ అంటే వై నాట్ 175 ఆ దిశగా ముందుకెళ్తా ఉన్నాం. 175 స్థానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది అన్నదానికి నిదర్శనమే ఈ రోజున చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. అంటే ఒక వారం రోజుల్లో నోటిఫికేషన్ వస్తూ ఉంది. ఒక నెల 15 రోజుల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా పొత్తు పొసకలేదు. కనీసం అంటే కనీసం జనసేన ఏదో పవన్ కళ్యాణ్ సీఎం 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 అని పాప మార్చారు. పాప సీఎం ఒకవేళ కాలేని పక్షంలో ప్రభుత్వంలో బాగా కీలక పాత్ర పోషిస్తాడు, ఒక 60 సీట్లు జనసేన పార్టీ తీసుకుంటుందని చెప్పేసి పాపం అందరూ కూడా ఉరుతులుగారు. ఆ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ ఎంత తొత్తుగా, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఏ విధంగా ప్యాకేజీకి అమ్ముడు పోయాడు అన్నదానికి 24 సీట్లకు పరిమితం. ఆ 24 సీట్లలో కూడా 5గురు అభ్యర్థులు. ఈవెన్ ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు కూడా చెప్పలేని పరిస్థితుల్లో జనసేన పార్టీ ఉందంటే జనసేన పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కరిని కూడా నేను అడుగుతా ఉన్నాను. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిలకడ మీద నిలబడలేడు, ఒక మాట మీద ఉండలేడు అని చెప్పేసి డే 1 నుంచి చెప్తా ఉన్నాం. మిమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్ళి మళ్ళీ చంద్రబాబు నాయుడికి తాకట్టు పెడతాడు, చంద్రబాబు నాయుడికి అమ్మేస్తాడని కూడా చెప్తా ఉన్నాం. దయచేసి ఈ క్షణం నుంచి అయినా సరే మీ మనసు మార్చుకోండి. జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ని అభిమానించే ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పనికిరాడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక విలువలు లేని, విశ్వసనీయత లేని, సిద్ధాంతం లేని పార్టీ జనసేన పార్టీ. ఈరోజు మిమ్మల్ని అందరం కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రండి, మీకు పెద్దపీట వేస్తాం. విలువలతో, విశ్వసనీయతతో రాజకీయం చేసే లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మనం అందరం కూడా ప్రయాణం చేద్దాం, పయనిద్దాం అని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ ఇంతగా దిగజారిపోతాడు, ఇంతగా అమ్ముడుపోతాడు. 24 సీట్లకి జనసేన పార్టీని తాకట్టు పెట్టావంటే అంటే నిన్ను నమ్ముకున్న వాళ్ళు ఏమైపోవాలి? పవన్ కళ్యాణ్ నువ్వైతే బాగుండాలా, కానీ నిన్ను నమ్ముకున్న వాళ్ళని నట్టేట ముంచావు. మొత్తం కూడా జనసేన పార్టీని నామరూపాల్లోకి చేసిన పవన్ కళ్యాణ్ని ప్రజలందరూ కూడా ఏహీభావంతో, అంటే జనసేనను నమ్ముకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చేయమని చెప్తూ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఓ పక్కనేమో బీజేపీతో పొత్తు అంటాడు, ఓ పక్కనేమో సీట్లు ప్రకటిస్తాడు. బీజేపీ అంటే హైకమాండ్ కూడా తెలుసుకోవాలా, చంద్రబాబు నాయుడు మిమ్మల్ని ఎన్నిసార్లు మోసం చేశాడు, చంద్రబాబు నాయుడిని నమ్ముకుంటే ఏ విధంగా మోడీ గారి దగ్గర నుంచి ఎట్లా తిడతాడనేది బీజేపీ అధిష్టానం కూడా తెలుసుకుని ఇతనికి కూడా విలువలు లేని, విశ్వసనీయత లేని పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మీ అందరికీ కూడా చెప్తూ, ఈరోజు విలువలతో, విశ్వసనీయతతో ప్రజల గుండెల్లో అభివృద్ధి, సంక్షేమం అంటే ఏ విధంగా ఉంటుంది? 4 సంవత్సరాల 8 నెలల కాలంలోనే ప్రతి గడపకి కూడా సంక్షేమాన్ని, ప్రతి గ్రామానికి కూడా అభివృద్ధిని, రాష్ట్ర ప్రగతిని కాంక్షించే జగనన్న వైపు ప్రజలందరూ కూడా ఉండాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం. ఇవాళ నియోజకవర్గాల బదిలీలకు సంబంధించి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణాలు కానీ వివిధ అంశాలను పరిగణలోకి తీసుకొని నియోజకవర్గాలు మార్చింది ఎమ్మెల్యేలని. అప్పుడు విమర్శించారు, ఇక్కడ పనికిరాని చెత్త అక్కడ పనికొస్తుందని అన్నారు. కానీ ఇవాళ చంద్రబాబు జాబితాలో కూడా నియోజకవర్గాలు మార్చి ప్రకటించినటువంటి పరిస్థితి కదా. చంద్రబాబు నాయుడికి విలువలుంటే ఒక మాట మీద నిలబడతాడు. ఆ రోజు మా లీడర్, మా జగనన్న
కొంతమందిని నియోజకవర్గాలకు మార్చినందుకే అక్కడ పనికిరాని చెత్త ఇక్కడ ఎందుకన్నప్పుడు నువ్వే చెత్త తీసుకొచ్చేసావు చంద్రబాబు నాయుడు. జిల్లాలు దాటిచ్చేసావే. అసలు నీకు అభ్యర్థులు ఉన్నారా బాబు? 175 నియోజకవర్గాల్లో నీకు పోటీ చేసే సత్తా నీకుందా చంద్రబాబు నాయుడు? నువ్వు ఒక పార్టీ, ఒక చవట సన్నాసి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఈ చంద్రబాబు నాయుడు. ఈరోజు ఒకటే చెప్తాం, ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఒకటే చెప్తా ఉన్నారు, జగనన్న కావాలి, జగనన్న మరలా రావాలి, ముఖ్యమంత్రి కావాలి అని చెప్పేసి మొత్తం కూడా రాష్ట్రం మొత్తం కూడా ఒక్క తాటి మీదకి వచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అగ్రవర్ణ నిరుపేదలందరూ కూడా జగనన్న అడుగు వేయబోతా ఉన్నారు. ఫ్యాన్ గుర్తు రెపరెపల గెర తిరగబోతా ఉంది. వై నాట్ 175, 175 స్థానాలకు 175 స్థానాలు మరలా విజయ దుందుబి మోగించబోతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన విజయంతో గెలవబోతా ఉంది. ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాకు వస్తే అటు విజయవాడలో వంగవీటి రాధాకి భంగపాటు తప్పింది. ఆయన ఆశించిన సెంట్రల్ సీట్ ఇవ్వలేదు, బోండాబొమ్మకి ఇచ్చారు. ఈస్ట్ కూడా గద్దె రామ్మోహన్కి ప్రకటించినటువంటి పరిస్థితి. ఇంకోవైపు మీ పాత ప్రత్యర్థి దేవినేని ఉమా సీటు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. ఇవన్నీ ఎలా చూస్తారు? దేవినేని ఉమా ఆల్రెడీ చెప్పాడు, మైలవరం సీట్లని 100 కోట్ల రూపాయలకి చంద్రబాబు నాయుడు అమ్ముకుంటున్నాడు అని చెప్పేసి దేవినేని ఉమానే, మేమేం కాదు. ఆ పార్టీలో ఉన్న ఒక లీడరే చంద్రబాబు నాయుడు నిజ స్వరూపాన్ని బట్టలొప్పదీసి చూపించాడు. అంటే దేవినేని ఉమా సీటుని 100 కోట్ల రూపాయలకి మా దగ్గర నుంచి ఒక తొత్తుగాడికి అమ్మేసుకుంటున్నాడని చెప్పాడు. అసలు ఈ చంద్రబాబు నాయుడు ఎవరు నమ్ముతాడు? వాళ్ళ పార్టీ వాళ్ళే నమ్మనప్పుడు ప్రజలు ఎట్లా నమ్ముతారు? మోసగాడని తెలీదా? దుర్మార్గుడని తెలీదా? వెన్నుపోటుదాడని తెలీదా? చంద్రబాబుని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మనగాక నమ్మరు. రాధా గతంలో కూడా సీట్ లేదు, గత ఎన్నికల్లో. ఇప్పుడు కూడా సీట్ ఇచ్చే పరిస్థితి ఏమి కనబడట్లేదు. రాధా పరిస్థితి ఏంటంటారు? పాపం వంగవీటి రాధా మంచివాడు, అమాయకుడు. రాధాని ఏదో ఉపయోగించుకుందామని చెప్పేసి పాపం తాపత్రయపడ్డాడు. రాధా గొంతు కూడా కోసేశారు. రాధా ఇప్పటికైనా నా మిత్రుడు, నా సోదరుడు, తెలుసుకుంటాడు, నిజం తెలుసుకుంటాడు, నిజమైన దారిలో నడుస్తాడని చెప్పేసి నేను ఇప్పటికీ కూడా భావిస్తా ఉన్నాను. మీ నియోజకవర్గానికి సంబంధించి మాత్రం క్యాండిడేట్ని ప్రకటించలేదు ఏంటి? మీ దగ్గర ఉన్న పాత పారసారథినేమో పక్క జిల్లా ఉన్నటువంటి నూజివీడికి పంపించారు, మీ దగ్గరికి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. కారణం ఏంటంటే ఎతుకుతానే ఉంటాడు చంద్రబాబు నాయుడు. ఎలక్షన్ మేము చేసేస్తానే ఉంటాం. ఎందుకంటే జోగి రమేష్ని ఓడించాలంటే ప్రత్యర్థి కావాలా? సర్వేలు చేసుకుంటా ఉన్నాడు. ఎన్ని సర్వేలు చేసినా జగనన్న ఫోటో పెట్టుకొని గెలిచేస్తా, ఎక్కడైనా గెలిచేస్తా. ఇది జగనన్న నాకు ఇచ్చిన వరం. ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన పొత్తు చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 సీట్ల టార్గెట్ని ఖచ్చితంగా రీచ్ అవుతామన్న విశ్వాసం మరింత రెట్టింపైందని చెప్తున్నా. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్యాకేజీ కోసం తన పార్టీని పూర్తిగా చంద్రబాబు చేతిలో పెట్టారు. అందుకే మరింత దిగజారిపోయి 24 సీట్లకి అంగీకరించడం అన్నది చూస్తున్నట్టు పరిస్థితుంది. కృష్ణా జిల్లాకు సంబంధించి దేవినేని ఉమాకే సీట్ లేదు. ఇక్కడ దేవినేని ఉమానే చెప్పాడు తన సీట్ని చంద్రబాబు 100 కోట్లకు అమ్మాడన్న అంశాన్ని చెప్పారు. సో దీని పర్యవసానాలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రేపు ఎన్నికల్లో ఫేస్ చేయబోతుంది అన్న అంశాన్ని అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు.